అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. కర్ణాటక కాంగ్రెస్లో సీఎం పీఠంపై ఆధిపత్య పోరు తీవ్రమైంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గీయులు బల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. పవర్ షేరింగ్ ఒప్పందంపై ఇద్దరు నేతలు పరోక్షంగా హైకమాండ్పై ఒత్తిడి పెంచుతున్నారు. రాహుల్ గాంధీ విదేశాల నుండి మెసేజ్లతో సంకేతాలు ఇస్తుండగా అధిష్టానం పిలుపు కోసం నేతలు వేచి చూస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎపిసోడ్లో ట్విస్టులే ట్విస్టులు. తెర వెనక ఏం జరుగుతుందో ఎవరికీ అంతు పట్టడం లేదు. అత్యుత్సాహం వద్దని అధిష్టానం చెప్పడంతో పొడి పొడి మాటలు, వ్యూహాలతో తమ మనసులో ఏముందో హైకమాండ్కి అర్థమయ్యేలా తమ స్టైల్లో మెసేజ్లు ఇస్తున్నారు కీలక నేతలు. డీకే, సిద్ధరామయ్యతో పాటు ముఖ్య నేతలను పిలుస్తాం, కూర్చోబెట్టి మాట్లాడతాం. కర్ణాటక నేతలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మెసేజ్ ఇది. హైకమాండ్ పిలుపు ఎప్పుడొస్తుందోనని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు వెయిటింగ్. కబురు వచ్చేదాకా వేచి చూడలేమంటూ ఆ ఇద్దరి మద్దతుదారులు తమదైన మెసేజ్లు ఇస్తున్నారు. అవసరమైతే బల ప్రదర్శనకు సిద్ధమవుతామన్నారు. హైకమాండ్ మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తుందని ఖర్గే అంటున్నారు. కానీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చేదాకా ఆగుతారా? ఈలోపే కర్ణాటక పంచాయతీని కొలిక్కి తీసుకొస్తారా అన్నది అసలు పాయింట్. దేశంలో లేరనే కానీ అక్కడి నుంచే రాహుల్ మెసేజ్ ఇస్తున్నారు. నాయకత్వ మార్పుపై కర్ణాటక నేతలు హైకమాండ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారు. వెయిట్, ఐ విల్ కాల్ యూ అంటూ డీకే శివకుమార్కు రాహుల్ మెసేజ్ పెట్టారు. విదేశాల్లో ఉన్న రాహుల్ ఎవరి ఫోను లిఫ్ట్ చేయడం లేదు. సిగ్నల్లో కేవలం మెసేజింగ్ మాత్రమే వాడుతారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఫోన్లో మాట్లాడేందుకు పలుమార్లు డీకే ప్రయత్నించారు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయని రాహుల్ కర్ణాటక వ్యవహారంలో ఒక మెసేజ్తోనే సరిపెట్టారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరినీ కేవలం సిగ్నల్ యాప్లోనే టచ్లో ఉన్నారు. ఫోన్ చేసిన డీకేకు కూడా సిగ్నల్ యాప్లోనే వెయిట్ అంటూ మెసేజ్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పవర్ షేరింగ్పై ఓ ఒప్పందం కుదిరింది. 4 గోడల మధ్య ముఖ్య నేతల సమక్షంలో జరిగిన చర్చ గురించి తాను బయటికి చెప్పలేదని డీకే అంటున్నారు. 2.5 ఏళ్లు కావడంతో అధికార బదిలీకి తన వర్గాన్ని రంగంలోకి దించి ఇక ఆగేది లేదని హైకమాండ్కి మెసేజ్ ఇచ్చారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని బయటికి డైలాగులు చెబుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన బలమని ట్వీట్తో మరో మెసేజ్ పంపారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే ఈ సంకేతం ఇచ్చారంటున్నా ఆ పోస్టు తాను పెట్టలేదని డీకే చెబుతున్నారు. మాట అనే శక్తి అంటే ప్రపంచ శక్తి అని డీకే శివకుమార్ పేరుతో పోస్టు వస్తే దానికి కౌంటర్ అన్నట్లు సిద్ధరామయ్య మరో సంచలన ట్వీట్ చేశారు. ఒక మాట ప్రపంచానికి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోతే అది శక్తి కాదు అంటూ రియాక్ట్ అయ్యారు. తేడా వస్తే దబిడి దిబిడేనని పరోక్షంగా సీఎం మెసేజ్ ఇస్తున్నారు. 5 ఏళ్లు కొనసాగుతానంటూనే తప్పుకోవాల్సి వస్తే ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారు. నాన్న పొలిటికల్ కెరీర్ ఎండింగ్లో ఉందని ఈ మధ్య సంచలన కామెంట్స్ చేసిన సిద్ధరామయ్య తనయుడు పూర్తి కాలం ఈయనే ఉంటారంటూ కొత్త మెసేజ్ ఇస్తున్నారు. డీకే, సిద్ధరామయ్య మధ్య కుర్చీలాట నడుస్తుంటే మధ్య మార్గంగా రేసులో మేమున్నామని పార్టీ పెద్దలకు మెసేజ్ వెళ్లేలా చేస్తున్నారు సీనియర్ మంత్రులు. నాయకత్వ మార్పు మీ ఇంటి గొడవ కాదంటూ మధ్యలో మఠాధిపతులు ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా వివిధ మఠాల స్వామీజీలు జోక్యం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే మెసేజ్ ఇస్తూ కర్ణాటక రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.